సినీ నటుడు నాగార్జున విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన కమెంట్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ వివాదానికి ఇప్పుడు తెరదించారు ఆవిడ. గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ఒక ట్వీట్ చేశారు. నాగార్జునకి సంబంధించి చేసిన ప్రకటన ఆయన్ను వారి కుటుంబ సభ్యులను బాధ పెట్టాలని ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు సురేఖ. నాగార్జునను వారి ఫ్యామిలీని బాధ పెట్టాలని, పరువు తీయాలని తనకు ఎటువంటి ఉద్దేశం కూడా లేదని పేర్కొన్నారు ఆవిడ. తన ప్రకటనలో ఏదైనా అనుకోని అభిప్రాయం ఉంటే అందుకు తాను చింతిస్తున్నానని, ఆ మాటలని ఉపసంహరించుకుంటున్నానని సురేఖ తెలిపారు. కొండా సురేఖ చేసిన ఈ ట్వీట్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇన్ని రోజుల తర్వాత ప్రెసిడెంట్ కొండా సురేఖ ఒక ట్వీట్ చేశారు. ఈ వివాదానికి తెరదించడానికి దీన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ సత్తార్, గతంలో కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ అప్పట్లో దుమారం రేపాయి. పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారాయి. ఒకవైపు మొత్తం యావత్ ఇండస్ట్రీ మొత్తం కూడా కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ సేమ్ టైం వెంటనే వాటిని ఖండిస్తూ కూడా ప్రతి ఒక్కరూ క్షమాపణలు చెప్పాలి. ఈ విధంగా ఎలా అంటే ఒక బాధ్యత రకమైనటువంటి మంత్రి పదవిలో ఉండి ఎలా ఈ విధంగా కామెంట్ చేస్తారు అంటూ కూడా మొత్తం యావత్ అంటే ఏ ఇండస్ట్రీ అని సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలు, టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు కూడా దీనిపైన అప్పట్లో స్పందించారు. ప్రధానంగా అటు నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి అప్పట్లో చేసినటువంటి కామెంట్స్ అలా ఉన్నాయి. అండ్ మోరోవర్ అప్పట్లో కేటీఆర్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మొత్తం దేశంలోనే సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని ఆపాదిస్తూ కేటీఆర్ సమంత ఫోన్ కాల్స్ రహస్యంగా విన్నారని, అందుకే అటు సమంత అండ్ నాగ చైతన్య విడిపోయారంటూ కూడా కామెంట్ చేశారు. దానికి సంబంధించి దానిలో నాగార్జునను కూడా ఉద్దేశించి కొన్ని తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. అయితే దీనికి సంబంధించి అప్పట్లోనే నాగార్జున కుటుంబం కోర్టుని ఆశ్రయించింది. పరువు నష్ట దావా కూడా అటు కొండా సురేఖ పైన వేశారు. సో అప్పటి నుంచి కూడా స్టిల్ ఈ కేసు ఇంకా కోర్టులో కొనసాగుతా ఉంది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన హియరింగ్ ఉన్నప్పుడు అంతా కూడా కొండా సురేఖ అటు కోర్టుకి హాజరవుతున్నారు. గత 4 సార్లు కూడా గతంలో ఒకసారి ఆ కోర్టు నుంచి నోటీస్ వచ్చినప్పటికీ కోర్టుకి హాజరు అవ్వకపోవడంతో దానిపైన కోర్టు జడ్జి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించిన ఇష్యూ ఒకవైపు కొనసాగుతుంది. అనంతరం కూడా వరుసగా అనేక వివాదాస్పద వ్యాఖ్యలతో కొండా సురేఖ ఎప్పటికప్పుడు ఏదైతే సంచలనంగా మారుతూ వచ్చారు. పార్టీకి కూడా ఒక విధంగా తలనొప్పిగా మారారని చెప్పుకోవచ్చు. గతంలో కేటీఆర్ పైన చేసిన కామెంట్సే కానివ్వండి, అనంతరం వ్యక్తిగతంగా అంటే వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి కొన్ని ఫంక్షన్స్ లో తను మాట్లాడినటువంటి విధానం కానివ్వండి, అనంతరం వరంగల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు కానివ్వండి, లేదంటే రీసెంట్ గా కొండా సురేఖ కుమార్తె నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అండ్ కొంతమందిని ఉద్దేశించి మాట్లాడడం ప్రస్తుతం పార్టీలో దుమారం రేపుతున్నాయి. సో ఇవన్నిటిని ఉద్దేశించుకొని ప్రస్తుతం నాగార్జున అంశానికి కొండా సురేఖ తెర పెట్టాలి అంటూ కూడా భావిస్తూ ఉన్నారు. దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటూ కూడా భావిస్తున్నారు. సో దీనికి సంబంధించి కొండా సురేఖ నిన్న తన వ్యక్తిగత ట్విట్టర్లో అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేశారు. అంటే ఎటువంటి క్షమాపణలు చెప్తున్నట్టుగా ఎటువంటి వీడియో రిలీజ్ చేయలేదు, కానీ ఒక పోస్ట్ ని పెట్టారు. ప్రస్తుతం అది మరొకసారి సంచలనంగా మారుతుంది. ఆ పోస్ట్ ఉద్దేశం ఏంటంటే నటుడు అక్కినేని నాగార్జున అంశం పైన కూడా ఒక ట్వీట్ చేశారు. నాగార్జునకు సంబంధించి నేను చెప్పిన ప్రకటన నాగార్జునను గాని ఆయన కుటుంబ సభ్యులను గాని ఉద్దేశించింది కాదు. ఒకవేళ దాని వల్ల వాళ్లకు ఉద్దేశించింది కాదు, నొప్పించేందుకు చేసినటువంటి ఇష్యూ కాదు అంటూ కూడా స్పష్టం చేశారు. అక్కినేని నాగార్జున గాని ఆయన కుటుంబ సభ్యులు గాని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. వాటికి సంబంధించిన స్టేట్మెంట్లు ఏదైనా అనాలోచిత ముద్ర వేసినందుకు చింతిస్తున్నాను. ఆ వ్యాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను అంటూ కూడా కామెంట్ చేశారు. ఐ వుడ్ విష్ టు క్లారిఫై దట్ ద స్టేట్మెంట్ I had made in the relation to Nagarjuna Garu was not intended and to hurt Nagarjuna Garu on his family members. I had no intention of defaming Akkineni Nagarjuna Garu on his family members. I regret any unintended impression given in my statement in relation to them and withdraw the state. Hema. Yeah, Satta, చెప్పండి.
హిమా, ప్రెసెంట్ కొండా సురేఖ చేసిన ఈ ట్వీట్ ఆ కేసెస్ కు సంబంధించి అండ్ ప్రెసెంట్ ఆవిడ మీద ఇటు సోషల్ మీడియాలో ఒక రకమైన బ్యాక్లాష్ కూడా మనం చూస్తున్నాం. సో వీటన్నిటికీ కూడా ఆవిడ ఈ ఒక ట్వీట్ తో రియాక్ట్ అయ్యారు, ఈ ఒక ట్వీట్ తో స్పందించారు అని మనం అనుకోవచ్చా? యాక్చువల్లీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ కొండా సురేఖ పైన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల పెద్ద ఎత్తున ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా రూమర్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది, కామెంట్స్ ఫేస్ చేస్తున్నారు, నెటిజన్స్ కూడా ఒక విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కేబినెట్ లో తను ఒక కీలక శాఖకి మంత్రిగా ఉన్నారు, అటు ఎన్విరాన్మెంట్ కానివ్వండి. సో ఈ నేపథ్యంలో ఇలాంటి కామెంట్స్ ని ప్రతి ఒక్కరు కూడా తప్పుపడుతున్నారు. అయితే ప్రస్తుతం కొండా సురేఖ ఈ ట్వీట్ చేసినప్పటికీ కూడా చాలా మంది అసలు ఇప్పుడు ఇది చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు అప్పట్లో సమంతని ఉద్దేశించి ఎందుకు మాట్లాడడం, ఇప్పుడు మళ్ళీ క్షమాపణలు ఎందుకు చెప్పడం అంటూ కొంతమంది చెప్తూ ఉంటే, కొంతమంది చాలా లేట్ గా రియలైజ్ అయ్యారు అంటూ కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఎప్పుడైతే కొండా సురేఖ ఈ విధంగా కామెంట్ చేసిందో ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళ అయి ఉండి రాజకీయాల కోసం ఇంకొక మహిళ పైన ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, తన క్యారెక్టర్ ని కించపరుస్తూ ఏ విధంగా మాట్లాడతారు, కామెంట్ చేస్తారు అంటూ కూడా ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఆ విషయం మోస్ట్లీ అందరూ మర్చిపోయారని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ పోస్ట్ చేయడం మరొకసారి తీవ్ర చర్చకు దారి లేపారని చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి దీనిపైన కొండా సురేఖ ఏమైనా మాట్లాడబోతుందా, నాగార్జున నిజంగా ఈ రిగ్రెట్ ఫీల్ అవుతున్నటువంటి కొండా సురేఖ ట్వీట్ కి ఏమైనా రెస్పాండ్ అవుతారా అనేది చూడాలి. మొత్తానికైతే మరొకసారి చర్చల్లో కొండా సురేఖ నిలిచారనే చెప్పుకోవచ్చు. Yes, thank you, Hema.